కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 8 నెలలు కావస్తుంది. కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయో ఒకటి కూడా హామీ నెరవేర్చిన పరిస్థితి లేదు. మరోవైపు ప్రతిపక్ష నాయకుల మీద అనేక రకాలుగా కేసులు పెడుతున్న పరిస్థితి. దీంతో ఈ విషయం మీద మనతో పాటు మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. సరే, ఎలా చూసారు సార్? అంటే 7 నెలల ఈ కూటమి పాలన. మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో వచ్చినటువంటి ఈ సమస్యలన్నీ కూడా వాటన్నిటినీ కూడా ఒక మేనిఫెస్టో లాగా తీసుకుని ఒక క్యాలెండర్ లాగా మేము ఆంధ్రప్రదేశ్లో అంటే ఏంటి సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగించాలి అని చెప్పని విద్య, వైద్యం, గృహ నిర్మాణం ఇలాంటి రంగాలన్నింటినీ కూడా ప్రజలకు ఏదైతే అవసరం ఉందో పేదరికాన్ని ఏ విధంగా పోగొట్టాలో ఒక ఆలోచన చేసి మేము 5 సంవత్సరాలు పరిపాలన చేస్తాం. ఈ రాష్ట్రంలో అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చేసి అమలు చేయలేక కుదేలైపోయింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పులు చేసేశారని, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పినటువంటి వ్యక్తులు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో మేము జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తామని చెప్పని, తల్లికి వందనం ఇంట్లో ఉంటే అందరికీ ఇస్తామని చెప్పని, కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పని, అలాగే రకరకాలైనటువంటి హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ అని దానికి పెద్ద పేరు పెట్టారు. ఏమైపోయింది ఈరోజు సూపర్ సిక్స్ ఏమైపోయింది? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలల కాలం అయిపోయింది. ఆ 7 నెలల కాలంలో మీరు చేసినటువంటి అప్పులన్నీ అక్షరాల 1,46,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు మీరు 7 నెలల కాలంలో. ఇది రికార్డ్ బ్రేక్ అన్నమాట. అట్లాగే ప్రతి సంవత్సరము మొదటి సంవత్సరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులు కానీ లేకపోతే ఇతర ఏదైతే ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు 7 నెలల కాలంలో మొత్తం కూడా కొలాప్స్ అయిపోయినాయి. ఎందుకనంటున్నామంటే మమ్మల్ని విమర్శించి మా మీద తప్పుడు ప్రచారం చేసి మాకన్నా ఎక్కువ వస్తాయని చెప్పని ఫస్ట్ ప్రతి మంగళవారం అప్పు వారం కింద మార్చేశారు. దీనికి సమాధానం చెప్పాలి, రాష్ట్ర కేబినెట్ సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి, లేకపోతే డిప్యూటీ సీఎం సమాధానం చెప్పాలి. ఎందుకని మాకన్నా ఎక్కువ ఇస్తానని ఏమీ ఇవ్వలేకపోయారు? ఎందుకని ఆ రోజు అప్పుల రాష్ట్రం అయిపోయిందని చెప్పి ఈరోజు మీరు అప్పులు చేస్తున్నారు? కాబట్టి మా పరిపాలన ఆంధ్రప్రదేశ్లో ఆదర్శవంతంగా చేశాము. ఇతర రాష్ట్రాలన్నీ కూడా గమనించినాయి తప్పుడు ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు. నిన్న ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా విలేకరుల సమావేశం పెట్టారు. తెలుగుదేశం పార్టీకి, క్యాబినెట్లో ఉన్న మంత్రులకి ఎవరికైనా సరే చిత్తశుద్ధి ఉంటే చర్చకు రమ్మని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఆధారాలతో సహా మేము మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా మా పరిపాలనలో, మీ పరిపాలనలో జరిగినటువంటి మొత్తం వ్యవహారాన్ని కూడా నిన్న క్లియర్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రజలందరికీ కూడా పన్నుల భారం వేశారు. ఈ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచారు, ఈ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, ఈ రాష్ట్రంలో యూజర్ ఛార్జీలు పెంచారు. ప్రజల మీద పన్నుల భారం వేసేసి ప్రజలకి దగ్గర నుంచి డబ్బులు రాబడుతూ దాన్ని సంపద సృష్టిగా ప్రజలకి చెబుతూ ఉంటే ఏమనాలా? 2,70,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమాన్ని, అభివృద్ధిని ఎంత అభివృద్ధి చేశామో నిన్న క్లియర్గా చెప్పారు. పోర్టులు కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేశాము. దాన్నంతా కూడా తెగనమ్మేటటువంటి కార్యక్రమం తీసుకున్నారు. కరోనా సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా వైద్య రంగం ప్రజలకి చేదోడుగా ఉన్నదో చెప్పాము. మా రికార్డెడ్గా మా పరిపాలన ఉన్నది. మా పరిపాలన కన్నా మెరుగ్గా చేస్తూ ఉన్నారు. చేయలేకపోయారు, కుదేలైపోయారు. సూపర్ సిక్స్ లేదు. ప్రజలకి ఈరోజు స్కూల్లో చదువుకుంటున్నటువంటి, కాలేజీలో చదువుకుంటున్నటువంటి పిల్లలకి కాలేజీ యాజమాన్యాలు అటెండెన్స్ వేయట్లేదు, సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, డబ్బులు కట్టించుకోకపోతే లోపలికి రానివ్వట్లేదు. ఇలాంటి పరిస్థితిలో విద్యా వ్యవస్థ ఉంది. కాబట్టి టోటల్గా ఎన్నికల హామీలు ప్రజల ముందు పెట్టి మాకు ఓటు వేయండి అని అడిగినటువంటి తెలుగుదేశం వైఫల్యం చెందింది, విఫలమైంది, పరిపాలన కుదేలైపోయింది. చూసాం ప్రతి కేబినెట్ సమావేశంలో జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా. నిన్న వచ్చినటువంటి ర్యాంకులను చూస్తే ఎవరు కూడా సరిగా పనిచేయట్లేదని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమైపోయిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పచ్చు. 5 ఏళ్ళలో మొత్తం విధ్వంసం అయిపోయిందంటూ కూడా ఆరోపణ చేస్తుంది. కానీ ఈరోజు చూస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్? అంటే ప్రశ్నిస్తే ప్రతిపక్ష నాయకుల మీద కావచ్చు, సోషల్ మీడియా మీద కూడా కేసులు పెడుతున్న పరిస్థితి. ఇప్పుడు విధ్వంసం అంటే ఏంటండి? విధ్వంసం అంటే ఆర్థిక విధ్వంసం. ఈరోజు
46,000 కోట్ల అప్పులు చేసుకొచ్చారు. ఆర్థిక విధ్వంసానికి ఉదాహరణ ఏంటో చెప్పాము. అలాగే సోషల్ మీడియా మీద అక్రమంగా, అన్యాయంగా, ఆఖరికి నిన్న కూడా ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం పోస్టింగ్ దాన్ని తీసుకొచ్చి ఈరోజు కేసులు పెడతారు. వేల మంది మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాస్తవాల్ని ప్రజలకి చేరువు కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక రకమైనటువంటి శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యే విధంగా అందరి మీద కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా మీద కేసులు పెట్టారు. మేము అడుగుతూ ఉన్నాం, మీ సోషల్ మీడియా మీద మా ప్రభుత్వంలో ఇంత దారుణంగా ఎక్కడా వ్యవహరించలేదు, దీనికి సమాధానం చెప్పాలా? కాబట్టి ఆర్థిక విధ్వంసం కానీ, పరిపాలనా విధ్వంసం కానీ, అక్రమ కేసులు కానీ, లేకపోతే ప్రజల మీద భారాలు కానీ, ఇవన్నీ కూడా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద అందరికీ తెలిసినటువంటి విషయాలే అని చెప్పి చెప్తాం. మనం చూస్తున్నాం, గడిచిన 7 నెలలుగా ఎలాంటి సంక్షేమం ఇవ్వకపోగా విధ్వంసం సృష్టిస్తున్నది ఇటు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అనేది ప్రధానమైన ఆరోపణగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వంశీతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ.